మన దేశంలో మొత్తం 29 రాష్ట్రాలున్నాయి. వాటిల్లో 21 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ రూలింగ్‌లో ఉంది. ఎవరితో అలయన్స్ పెట్టుకోకుండా సొంతగా 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కొన్ని దశాబ్దాలుగా ట్రై చేస్తున్నా కూడా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎంటర్ అవ్వలేకపోయింది. ముఖ్యంగా సౌత్ స్టేట్స్ అయిన తమిళనాడు, కేరళంలో బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ పార్టీ అయిన బీజేపీ సొంత దేశంలోనే కొన్ని ప్లేసెస్ లో నిలబడలేకపోతుంది. వాటిల్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తమిళనాడు గురించి. అక్కడున్న రీజనల్ పవర్స్ ముందు పెద్ద పెద్ద నాయకులే తల వంచుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. ఎందుకని తమిళనాడు రాజకీయాలు అంత ప్రత్యేకంగా ఉంటాయి? తమిళనాడులో 2 పవర్ఫుల్ రీజనల్ పార్టీస్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి డిఎంకే, ఇంకొకటి అన్నా డిఎంకే. వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులు. ఒక ఎగ్జాంపుల్ తో చెప్పానంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు రేసుగుర్రం మూవీ చూస్తుంటే దాంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒకరంటే ఒకళ్ళకి అస్సలు పడదు. కానీ బయట నుండి విలన్స్ ఎవరైనా వీళ్ళపైన దాడి చేస్తే ఇద్దరు కలిసిపోతారు. తమిళనాడులో ఉన్న ఈ 2 రాజకీయ పార్టీలు కూడా అంతే. వాళ్ళల్లో వాళ్ళకి ఎంత పగ ఉన్నా సరే బయట వాళ్ళని రాష్ట్రంలోకి ఎంటర్ కానివ్వరు. ఈ వీడియోలో అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తమిళనాడు పాలిటిక్స్ గురించి అస్సలు ఐడియా లేకపోయినా సరే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే కంప్లీట్ గా ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడున్న తమిళ రాజకీయాలు మనకి అర్థం కావాలంటే హిస్టరీలో వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పబోయే పర్సన్ పేరు ఎత్తకుండా తమిళనాడులో ఏ పొలిటికల్ పార్టీ కూడా సర్వైవ్ కాలేదు. ఆయన పేరు ఈరోడ్ వెంకటప్పన్ రామస్వామి. తమిళ ప్రజలు ఆయన్ని పెరియార్ అని పిలుచుకుంటారు. అది 1904వ సంవత్సరం. కాశీలో ఒక ధర్మసత్రంలో అన్నదానం జరుగుతుంది. అప్పటికే బాగా ఆకలితో ఉన్న రామస్వామి లోపలికి తినడానికి వెళ్లబోతాడు. అది బ్రాహ్మణులు మాత్రమే భోజనం చేసే ధర్మసత్రం. రామస్వామి ఒక బ్యాక్వర్డ్ కాస్ట్ కి సంబంధించిన వ్యక్తి. ఆయన భోజనం చేయడానికి లోపలికి వెళ్తుంటే అక్కడున్న వాచ్మెన్ రామస్వామిని ఆపేస్తాడు. ఎంత బతిమిలాడినా లోపలికి పంపకుండా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఆ ఇన్సిడెంట్ రామస్వామి మైండ్ లో చాలా గట్టిగా రిజిస్టర్ అయిపోయింది. అప్పటి నుండే అతని మైండ్ లో విప్లవ భావాలు మొదలయ్యాయి. అతని మైండ్ లో ఉన్న ఆలోచన ఒక పెద్ద సోషల్ రిఫార్మ్ కి దారి తీస్తుందని అప్పట్లో ఎవరికి తెలీదు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆ టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండేది. 1916లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తమిళనాడులో ఫస్ట్ రీజనల్ పార్టీ పుట్టింది. అదే జస్టిస్ పార్టీ. ఈ పార్టీ బ్రాహ్మణిజం కి వ్యతిరేకంగా నాన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీస్ వల్ల పుట్టింది. రామస్వామి అలియాస్ పెరియార్ కి అప్పట్లో గాంధీజీ అంటే చాలా ఇష్టం ఉండేది. అందుకే ఆయన 1919లో జస్టిస్ పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పట్లో పెద్ద పెద్ద పొజిషన్స్ అన్నిటిలో బ్రాహ్మిన్సే ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కూడా అక్కడ బ్రాహ్మిన్స్ కి ఆపోజిట్ గా మాట్లాడేవాళ్ళు కాదు. 1925లో తమిళనాడులో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ లో గురుకులం అనే ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో బ్రాహ్మిన్స్ అండ్ నాన్ బ్రాహ్మిన్స్ పిల్లలకి సపరేట్ గా ఫుడ్ పెట్టేవాళ్ళు. ఈ విషయం పెరియార్ దృష్టికి వెళ్ళింది. అప్పుడు ఆయన గాంధీజీని సంప్రదించి ఈ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి జస్టిస్ కోరుకుంటారు. కానీ ఈ విషయాన్ని గాంధీజీ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఆ ఇయర్ లో కాంగ్రెస్ పార్టీ నుండి పెరియార్ బయటకు వచ్చేశారు. తర్వాత ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఉన్న పెరియార్ ఐడియాలజీ మెల్లగా అది హిందూ మతానికి వ్యతిరేకంగా మారింది. ఈయన ఆర్యన్ ద్రవిడియన్ థియరీని బాగా నమ్మేవారు. స్థానికంగా ఉన్న ద్రవిడుల్ని అణగదొక్కడానికే రాముడు అనే ఆర్యుడు ఇక్కడికి వచ్చాడు అని రామాయణాన్ని తప్పుబట్టారు. ప్రజలందరినీ సమానంగా చూడని దేవుడు మనకెందుకు అని దేవుడి విగ్రహాల్ని తగలబెట్టారు. 50 సంవత్సరాల పాటు నల్ల చొక్కా వేసుకొని కాంగ్రెస్ కి హిందూ మతానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇలా పెరియార్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే చాలానే ఉంది. ఇందాక మీకు జస్టిస్ పార్టీ గురించి చెప్పాను కదా. ఈయన 1938లో జస్టిస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఒకే ఐడియాలజీ అవ్వడం వల్ల ఆయనకి పెద్దగా ప్రాబ్లమ్స్ రాలేదు. కాకపోతే పెరియార్ కి ఎలక్షన్స్ పైన నమ్మకం ఉండేది కాదు. అందుకే ఆయన పార్టీని ఎలక్షన్స్ కోసం కాకుండా ఒక సోషల్ రిఫార్మ్ కోసం వాడుకున్నారు. 1944లో జస్టిస్ పార్టీని ద్రవిడ కళగంగా మార్చారు. ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. పాకిస్తాన్ లాగా తమిళనాడు ప్రాంతాన్ని ద్రవిడిస్తాన్ గా మార్చడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టారు పెరియార్. ఈ విషయం గురించి మీలో ఎంతమందికి తెలుసు? పెరియార్ ఫాలోవర్స్ జాతీయ జెండాని తగలబెడుతున్నా కూడా ఈయన చూస్తూ ఊరుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించడం మన అదృష్టం అని స్పీచెస్ ఇచ్చేవారు. అయితే 1948లో పెరియార్ మణియమ్మ అనే ఒక ఆమెని మ్యారేజ్ చేసుకున్నారు. ఇది ఆయన సెకండ్ మ్యారేజ్. ఈ విషయం వల్ల ద్రవిడ కళగం పార్టీ 2 ముక్కలైంది. పెరియార్ కి చాలా ఇంపార్టెంట్ ఫాలోవర్ అయిన అన్నాదురై అనే వ్యక్తి డీకే పార్టీని చీల్చి ద్రవిడ మున్నేట్ర కళగం అనే ఒక కొత్త పార్టీని స్థాపించారు. అసలు పెరియార్ పోరాటం చేసింది వెనకబడిన కులాల కోసం, కానీ వాళ్ళకి మాత్రం ఎటువంటి ఉపయోగం జరగలేదు. ఎంతసేపు బ్రాహ్మిన్స్ కి హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప వెనకబడిన కులాల కోసం ఆయన చేసింది ఏమీ లేదు. తన సొంత ఈగో కోసం తన సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టేసేవారు పెరియార్. మనకి స్వాతంత్రం వచ్చాక తమిళనాడులో 1947 నుండి 1967 వరకు కాంగ్రెస్ రూల్ చేసింది. 1967లో ఎలక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ టైం నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ తమిళనాడులో ఓడిపోయింది. డిఎంకే పార్టీ పవర్ లోకి వచ్చింది. అన్నాదురై సీఎం అయ్యారు. కానీ 1969లో అన్నాదురై గారు చనిపోవడం వల్ల డిఎంకే పార్టీ కరుణానిధి చేతుల్లోకి వెళ్ళింది. డిఎంకే పార్టీలోనే తమిళ్ ఫిలిమ్స్ లో పెద్ద స్టార్ అయిన ఎంజి రామచంద్రన్ కూడా ఉండేవారు. కరుణానిధి ఇంకా ఎంజీఆర్ మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారు. కానీ 1972లో ఒపీనియన్ డిఫరెన్సెస్ వల్ల ఎంజి రామచంద్రన్ గారు డిఎంకే పార్టీ నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆయన అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం అనే ఒక కొత్త పార్టీ పెట్టారు.
తర్వాత 1977 నుండి 1987 వరకు తమిళనాడుని ఒక రేంజ్లో రూల్ చేశారు ఎంజీఆర్. 1987లో ఎంజీఆర్ గారు చనిపోయాక అన్నా డీఎంకే పార్టీ భారం మొత్తాన్ని తనపైనే వేసుకున్నారు జయలలిత గారు. డీఎంకే ఇంకా అన్నా డీఎంకే పార్టీస్ ఇప్పటికి కూడా తమిళ రాజకీయాల్ని శాసిస్తున్నాయి. ఈ రెండు పార్టీస్ రూలింగ్ డిఫరెంట్ గా ఉన్నా కూడా రెండిటి సిద్ధాంతం ఒకటే అవ్వడం వల్ల ప్రజలు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ అన్నా డీఎంకే పార్టీని 5 సార్లు పవర్లోకి తీసుకొచ్చి జయలలిత గారు తమిళ ప్రజల్లో తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. అందరూ జయలలిత గారిని అమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. ఆమె రూల్ చేసే విధానం కూడా అంతే హుందాగా ఉండేది. ఆమె ఉన్నంత కాలం డీఎంకే పార్టీకి చుక్కలు చూపించింది. యాంటీ బ్రాహ్మిన్ ఫౌండేషన్ తో మొదలైన తమిళనాడు రాజకీయాల్లో ఒక బ్రాహ్మిన్ మహిళ అయిన జయలలిత గారు ఇంతగా ఆ ప్రాంతాన్ని శాసించడం ఒక హైలైట్ అని చెప్పొచ్చు. జయలలిత గారు ఇంకా కరుణానిధి చనిపోయాక డీఎంకే పార్టీ కరుణానిధి కొడుకైన స్టాలిన్ చేతుల్లోకి వెళ్తే అన్నా డీఎంకేలో మాత్రం పెద్ద రచ్చ జరిగింది. సీఎం చైర్ కోసం పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇంకా శశికళ పోటీ పడ్డారు. చాలా రీజన్స్ వల్ల అన్నా డీఎంకే పార్టీ పళనిస్వామి చేతుల్లోకి వెళ్లిపోయింది. 2021 తమిళనాడు ఎలక్షన్స్ లో 159 సీట్స్ తో డీఎంకే పార్టీ గెలిచింది. ఎంకే స్టాలిన్ సీఎం అయ్యారు. జయలలిత లాంటి కరిజ్మా ఉన్న లీడర్ అన్నా డీఎంకేలో లేకపోవడం వల్ల ఆ పార్టీ వెనకబడిపోయింది. ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాలు ఎలా మొదలయ్యాయి అండ్ ఇక్కడి వరకు ఎలా వచ్చాయి అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఈ పార్టీస్ లో ఉన్న లీడర్స్ కి ద్రవిడియన్ ఐడియాలజీ నరనరాల్లో ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ రాజకీయాలు అలాగే మొదలయ్యాయి. మన ప్రాంతం పైన, మన భాష పైన ప్రేమ ఉండడం తప్పు కాదు. కానీ వీళ్ళకి అది ఏ రేంజ్ లో ఉందంటే ఆ ఫీలింగ్ ముందు సొంత దేశాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. ద్రవిడ రాజకీయాలకి కంచుకోటలా ఉన్న తమిళనాడులో అక్కడ ప్రజలు ఎప్పుడో మర్చిపోయిన జాతీయ భావాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళకి పరిచయం చేయడానికి 2020లో బీజేపీ తరపు నుండి ఒక యువ నాయకుడు ఎంటర్ అయ్యాడు. అతని పేరే అన్నామలై కుప్పుసామి. ఈయన గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. అన్నామలై గారు ఒక ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్. చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టి కష్టపడి చదువుకొని 2011లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యి అన్నామలై గారు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. 2011 నుండి 2018 వరకు చిక్మగళూరు డివిజన్ లో డిఎస్పీగా వర్క్ చేసి అక్కడ ఆయన చేసిన డైనమిక్ సర్వీస్ కి సింగంగా పేరు తెచ్చుకున్నారు. ఒక ఆఫీసర్ గా వర్క్ చేస్తూ సమాజానికి ఆయన చేయగలిగింది కొంతవరకే అని అర్థం చేసుకొని ప్రజలకు ఏదైనా చేయాలి అంటే అసలైన పవర్ పాలిటిక్స్ లోనే ఉంటుంది అని ఒక డెసిషన్ కొచ్చి 2020లో బీజేపీలో జాయిన్ అయ్యారు. 2021 తమిళనాడు ఎలక్షన్స్ లో అరవకురిచి అనే ప్లేస్ నుండి బీజేపీ తరపు నుండి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత నుండి డీఎంకే పార్టీ విధానాల్ని క్వశ్చన్ చేస్తూ ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇది చూసి బీజేపీ పార్టీ అన్నామలై గారిని తమిళనాడులో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారు. ఈయన మాట్లాడితే అవతల వాళ్ళు అసలు ఆన్సర్ కూడా చెప్పలేరన్నమాట. అంత లాజికల్ గా అండ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈయన వాదన. చాలా తొందరగానే తమిళనాడులో ఉన్న ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ కి ఈయన పవర్ ఏంటో అర్థమైంది. అన్నామలై గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం వల్ల ప్రజా సమస్యలపైన ఈయనకున్న అవగాహన ఇంకెవరికీ ఉండదు. ఈయన స్పీచెస్ తో, ఈయనకున్న కరిజ్మాతో 3% ఉన్న బీజేపీ ఓట్ షేర్ ని 11%కి తీసుకొని వచ్చారు. సరిగ్గా ఈ టైంలోనే బీజేపీ పార్టీ ఒక పెద్ద డెసిషన్ తీసుకుంది. తమిళనాడులో బీజేపీ లీడ్ గా ఉన్న అన్నామలై గారిని పక్కకి తప్పించి ఆయన ప్లేస్ లో నైనార్ నాగేంద్రన్ అనే వ్యక్తిని అపాయింట్ చేసింది. ఎందుకు సడన్ గా బీజేపీ ఈ పని చేసింది అని మీకు డౌట్ రావచ్చు. దీని గురించి నా అనాలిసిస్ చెప్తాను. అన్నామలై గారు జాతీయ భావాలున్న వ్యక్తి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నామలై గారు ద్రవిడియన్ పాలిటిక్స్ కి వ్యతిరేకం. అంటే తమిళనాడులో ఉన్న రెండు పార్టీస్ కి ఈయన వ్యతిరేకమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ సింగిల్ గా పోటీ చేసి పవర్ లోకి రావాలంటే అట్లీస్ట్ ఒక 10 ఏళ్లు పడుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు అంత టైం భారతీయ జనతా పార్టీకి లేదు. అంత టైం తీసుకోవడం కంటే ఇప్పుడు ఏదో ఒక పార్టీతో అలయన్స్ లోకి వెళ్లి ప్రెసెంట్ రూలింగ్ లోకి రావాలి అనేది బీజేపీ ఆలోచన. బీజేపీ పొలిటికల్ ఐడియాలజీకి ఎంతో కొంత మ్యాచ్ అయ్యే పార్టీ అన్నా డీఎంకే. అన్నా డీఎంకే పాలిటిక్స్ ని ఎప్పటికప్పుడు తప్పుపడుతున్న అన్నామలై గారిని పక్కన పెడితే తప్ప మేము అలయన్స్ లోకి రాము అని ఒక కండిషన్ పెట్టారు. అందుకే అన్నామలై గారిని పక్కన పెట్టాల్సి వచ్చింది బీజేపీ. జయలలిత గారిపైన అన్నామలై చేసిన కామెంట్స్ కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. తమిళనాడులో బీజేపీ పార్టీ కోసం 5 ఏళ్లు కష్టపడిన అన్నామలై కూటమి రాజకీయాలకి బలైపోయారు. ఎంత లాజికల్ గా ఆలోచించినా కూడా బీజేపీ పార్టీ అన్నామలై గారిని పక్కన పెట్టడం ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ అనిపిస్తుంది. అన్నా డీఎంకే అలయన్స్ లో చిన్న పార్టీస్ తో కలుపుకొని మొత్తం 5 పార్టీలు ఉన్నాయి. డీఎంకే సెక్యులర్ అలయన్స్ లో మొత్తం 10 పార్టీలు ఉన్నాయి. వీటిల్లో కాంగ్రెస్ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. 2024లో తమిళ హీరో విజయ్ జోసెఫ్ తమిళగా వెట్రిక్ కళగం అనే ఒక కొత్త పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పెట్టాక ఇది ఆయన ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్. టీవీకే పార్టీ ఎవరితో అలయన్స్ పెట్టుకోకుండా సోలోగానే ఫైట్ కి రెడీ అయింది. మొత్తం 234 అసెంబ్లీ సీట్స్ లో పోటీ చేస్తున్నారు. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే టీవీకే పార్టీకి 10 to 12% ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉంది. కొత్తగా టీవీకే పార్టీకి పడే ఓట్స్ ఏవైతే ఉన్నాయో అది ఏ పొలిటికల్ పార్టీ నుండి డైవర్ట్ అవుతాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ విజయ్ గారు డీఎంకే పార్టీ ఓట్ స్ప్లిట్ చేస్తే అన్నా డీఎంకే అలయన్స్ గెలిచే ఛాన్స్ ఉంది. 2026 తమిళనాడు ఎలక్షన్స్ గురించి ప్రీపోల్ సర్వేస్ ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ సర్వేలో 41% డీఎంకే అలయన్స్ కి, 38.5% అన్నా డీఎంకే అలయన్స్ కి, 14% ఓట్ షేర్ విజయ్ గారి పార్టీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ టర్మ్స్ అన్ని పరిగణలోకి తీసుకొని ఈ సర్వే చేశారు. తమిళనాడులో కాస్ట్ పాలిటిక్స్ కూడా చాలా గట్టిగానే ఉంటుంది, కానీ పైకి అస్సలు కనపడదు. డీఎంకే పార్టీకి అర్బన్ ఓటర్స్, మైనారిటీస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ సపోర్ట్ చాలా గట్టిగా ఉంది. అన్నా డీఎంకే పార్టీకి చెట్టియార్ ఇంకా బ్రాహ్మిన్ కమ్యూనిటీతో పాటు రూరల్ సపోర్ట్ చాలా బాగుంది.
అప్కమింగ్ ఎలక్షన్స్ లో ట్రయాంగిల్ ఫైట్ అయితే కనిపించట్లేదు. 2 మేజర్ అలయన్సెస్ మధ్య చాలా గట్టి పోటీ ఉండబోతుంది. తమిళనాడులో ఏ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఏ ప్లేస్ లో నిలబడుతున్నాడు అనే దాన్ని బట్టి రిజల్ట్ బేస్ అయి ఉంటుంది. తమిళనాడు స్టేట్ లో వెల్ఫేర్ పాలిటిక్స్ చాలా గట్టిగా జరుగుతాయి. ఓటర్స్ కి టీవీస్, మిక్సీస్ ఇంకా కుక్కర్స్ పంచిపెట్టే సాంప్రదాయం ఉంది. ఈసారి డిఎంకే పార్టీ ఒక్కొక్క ఓటర్ కి 8,000 రూపీస్ కూపన్ ఇవ్వబోతుంది. ఆ కూపన్ తీసుకొని ఓటర్ ఏదైనా కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుంది అంటే ఆ కూపన్స్ రిడీమ్ చేసుకునే షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళవే అయి ఉంటాయి. తిరిగి మళ్ళీ ఆ డబ్బులన్నీ వాళ్ళకే వెళ్తాయి. ఇదొక స్కామ్ లాగా అనమాట. దీన్ని అన్నా డిఎంకే పార్టీ వాళ్ళు గట్టిగా విమర్శిస్తున్నారు. బీజేపీ పార్టీ కూడా అక్కడ వెల్ఫేర్ పాలిటిక్స్ చేయకపోతే ఓట్స్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. డిఎంకే పార్టీ ప్రచారం అంతా యాంటీ హిందీ అండ్ యాంటీ హిందూ ప్రాపగాండాతో నిండిపోయింది. డిఎంకే పార్టీ వల్లే తమిళనాడు స్టేట్ మొత్తం కరప్ట్ అయిపోయిందని బీజేపీ పార్టీ అంటుంది. టీవీకే పార్టీలో సెంగోటియన్ లాంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నా కూడా ఎందుకో బలంగా కనపడట్లేదు. ఆ పార్టీకి మెయిన్ బలం విజయ్ గారే. ఈసారి ఎలక్షన్స్ లో బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తుంది. కానీ ఒక్క స్థానంలో కూడా అన్నామలై గారు లేకపోవడం నాకు డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఎలక్షన్ కి ఇంకా 15 రోజులు కూడా లేదు. ఈసారి ఎలక్షన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ఏ పార్టీ ఈసారి తమిళనాడులో గెలవబోతుంది అని మీకు అనిపిస్తుందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఎవరికి ఎక్కువ సపోర్ట్ వస్తుందో చూద్దాం. ఫ్యూచర్ లో జరిగే ఇష్యూస్ పైన మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.